గాజువాక క్రైమ్ విభాగం నూతన సీఐగా ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న జి దేవుడు బాబు కి శుభాకాంక్షలు తెలియజేసిన అగనంపూడి కూటమి నాయకులు. గాజువాక దువ్వాడ స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీస్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న జి దేవుడు బాబు, జీడి బాబు కి శుభాకాంక్షలు తెలియజేసిన ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కూటమి నాయకులు. అనంతరం డి బాబు మాట్లాడుతూ, సమాజంలో ప్రజలు ఆస్తులు దొంగతనాలు జరగకముందే క్రైమ్ పోలీసు వారు చెప్పిన సూచనలను ప్రజలు స్వీకరించడానికి సహకరించాలని కోరారు. పండగ సెలవులులో ప్రజలు వారు సొంత ఊర్లకు గాని, బంధువులు ఇంట్లోకి గాని, విహారయాత్రలకు గాని వెళ్లే అవకాశం ఉన్నందున మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీసు వారి ద్వారా LHMS సీక్రెట్ కెమెరాలను ఉచితంగా మీ ఇంట్లో పెట్టించుకోవాలని, వాహనాల డిక్కీలోగాని ట్యాంకు కవర్లు ఉంచి కాని విలువైన వస్తువులను డాక్యుమెంట్స్ ను ఉంచరాదు. అలాగే మోటార్ సైకిల్ తాళాలు కూడా ఉంచరాదు. మీ గ్రామంలో గాని వీధిలో గాని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ వారికి తెలియపరచవలెను. లేదా 100-102కి డయల్ చేసి పోలీస్ వారికి తెలియపరచగలరు. బారులో మందు తాగేవారు వెంటనే తమ ఇంటికి వెళ్లాలి కాని రోడ్ల మీద ఇతరుల ఇంటి ముందు తిరిగితే పోలీసులకి ఫోన్ చేస్తే తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ సీఐ విధుల్లో చేరిన నాటి నుంచే ప్రజల సమస్యలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను ఓర్పుగా విని పరిష్కార మార్గాలపై చర్యలు చేపడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాంతంలో జరుగుతున్న నేరాల తీరు, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలు, మహిళలు, వృద్ధులు ఎదుర్కొనే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి, అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు వివరించి భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నేర నియంత్రణ సాధ్యమనే లక్ష్యంతో ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని స్పందించడం, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడం, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడం తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు భరోసానిస్తూ అవగాహనతో కూడిన పోలీసింగ్ ద్వారా సురక్షిత సమాజ నిర్మాణమునకు తీసుకుంటున్న ఆయన చర్యలు తక్కువ సమయంలో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే అగనంపూడి ఏరియా తరపున జనసేన పార్టీ వీర మహిళలు పట్టా పైడి రత్నం, కర్రీ రమణి, శ్రేయ ఫౌండేషన్ మేనేజర్ KPV ప్రసాద్, స్థానిక జర్నలిస్ట్ S సుబ్రహ్మణ్యం కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఐకి విషెస్ చెప్పి స్థానిక సమస్యలను చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. అగనంపూడి అభివృద్ధి కమిటీ తరఫున, జనసేన పార్టీ తరఫున, తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గాజువాక ప్రాంతం పారిశ్రామిక విద్యారంగంలోని, వ్యాపార రంగంలోని చాలా రద్దీగా తయారైంది. ఇక్కడ ఎవరనేది మనం ఐడెంటిఫై చేయగలం. ఈ ప్రాంతంలోని పోలీసు వారు ఈ క్రైమ్, ట్రాఫిక్ అన్ని చాలా బాగా పనిచేస్తుంది. ఆ సూచనలు కూడా పబ్లిక్ కూడా వినవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేవుడు బాబు గారికి మా ప్రజా సంఘాల తరఫున సంపూర్ణ సహకారం అందజేస్తాం. ఎక్కడైనా క్రైమ్ ఏం జరిగినా అంతమంది ఈ రోజున సెల్ కెమెరా, సిసి కెమెరాలో పెట్టమని, సిసి కెమెరాలో కూడా దొంగలు ఉంది. ఉదాహరణకి రత్నం గారి సిసి కెమెరాలో కూడా అది ఐడెంటిఫై అయింది. కొద్దిగా వెంటనే కంప్లైంట్ ఇచ్చిన కొద్దిగా యాక్షన్ తీసుకుంటే ఆ దొంగలు దొరికే అవకాశం ఉంది. మీ విధి నిర్వహణకి మా అందరి తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఉదాహరణకి రత్నం గారి సిసి కెమెరాలో కూడా అది ఐడెంటిఫై అయింది. కొద్దిగా వెంటనే కంప్లైంట్ ఇచ్చిన కొద్దిగా యాక్షన్ తీసుకుంటే ఆ దొంగలు దొరికే అవకాశం ఉంది. మీ విధి నిర్వహణకి మా అందరి తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. దువ్వాడ స్టీల్ ప్లాంట్ పబ్లిక్
సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గాజువాక ఆఫీస్ లో అభిప్రాయం తీసుకున్న జి దేమబాబుకి అగనంపూడి అభివృద్ధి కమిటీ తరఫున, జనసేన పార్టీ తరఫున, సత్యాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గాజువాక ప్రాంతం పారిశ్రామికంగా, విద్యారంగంలోని, వ్యాపార రంగంలోని చాలా రద్దీగా తయారైంది. ఇక్కడ ఎవరనేది మనం ఐడెంటిఫై చేయగలం. ఈ ప్రాంతంలోని పోలీసు వారు ఈ క్రైమ్, ట్రాఫిక్ అన్ని చాలా బాగా పనిచేస్తున్నారు. ఆ సూచనలు కూడా పబ్లిక్ కూడా వినవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేవుడు బాబు గారికి మా ప్రజా సంఘాల తరఫున సంపూర్ణ సహకారం అందజేస్తాం. ఎక్కడైనా క్రైమ్ ఏం జరిగినా, అంతమంది ఈ రోజున సెల్ కెమెరా, సిసి కెమెరా పెట్టమని, సిసి కెమెరాలో కూడా దొంగలు కోసం మరి సత్యాన సంస్థ వారు, అలాగే బొల్లెటి సత్యనారాయణ గారు, అన్నపూర్ణ గారు, మహిళా సంఘాలు అన్ని కూడా వచ్చాయి. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడికి నిజంగా మీరందరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకారం అందిస్తారని చెప్పడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే సిపి గారు వెంకటపతి బాక్షి సార్ కూడా అదే కోరుకుంటున్నారు. నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగానే ప్రివెంటివ్ మెజర్స్, నేర నివారణకు చేపట్టాలని సిపి సార్ యొక్క, డిసిపి మేడం గారి యొక్క ఆశయం. ఆ ఆశయానికి ప్రజల సహకారం ఏంటంటే పోలీసులు కూడా ఏమీ చేయలేరు. చాలా వరకు సహకారంతో నేరాలు నివేదించవచ్చని మేము భావిస్తున్నాం. అందుకనే డోర్ టు డోర్ క్యాంపెయిన్, మీకోసం మీ పోలీస్, ఇంటింటికి వెళ్ళి ఇప్పుడే కరపత్రాలు ఇచ్చి వచ్చి, అమ్మ వాళ్ళందరూ ఇది మీరు పోలీస్ స్టేషన్ రాలేదు, మీకు ఎవరైనా ఏ అనుమానం ఉంటే, అనుమానాస్పద ఎవరైనా కనిపించినట్లయితే రాత్రిపూట కానీ పగలపూట కానీ మీకు ఏది తప్పు అనిపిస్తే వెంటనే పోలీస్ వారికి 112 కాల్ చేయండి, లేదా నెంబర్కి 94906179. ఆ నేరం జరగకుండా మీకు ప్రేరణ తీసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు డోర్ టు డోర్ ఉన్నాయండి. ఇప్పుడే అన్ని ఇందరికి కరపత్రాలు ఇచ్చాం. మీ కాలనీలో కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తాం, మహిళలకి భరోసా ఇస్తాం. మీరెంతో కష్టపడి తప్ప బంగారు ఆభరణాలు, అలాగే డబ్బు, ధనం అన్ని కూడా దొంగల పాలు కాకుండా పోలీస్ శాఖ నిరంతరం రాత్రి బీటులు, పగల బీటులు నిరంతరం కాపలా కాస్తూ మీ రక్షణే మా ధైర్యంగా మేము పనిచేస్తున్నాం. ఇక్కడికి ఇంకా బాగా పనిచేస్తాం. రీసెంట్ గా వచ్చిన ఈ 5 రోజుల్లో రీసెంట్ 10 బైకులు పట్టుకున్నాం. 20 కోట్ల నేరం జరగకుండా చూసుకోవాలి. ఒకేపైతే నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి ప్రాపర్టీని వారికి విక్టిమ్స్ కి అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేసినంత వరకు కూడా మేము మమ్మల్ని సాయశక్తిగా కృషి చేయమని చెప్పి సిపి సార్ తెలియజేస్తున్నారు. మీకోసం మీ విశాఖపట్నం సిటీ పోలీస్ నిరంతరం పనిచేస్తుంది. ఫోన్ చేస్తే స్పందిస్తాం, డోర్ టు డోర్ వస్తాం. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర కూడా సహాయం అందిస్తాం తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో మీ కాలనీలో మీటింగ్ పెడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం. మీరు మానసిక వికలాంగులకి మంచి సేవ చేస్తారని చెప్పి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని అభినందిస్తున్నానండి. బాప్టిస్ట్ గారి ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ బ్రాంచ్ లతా మేడం గారు, ఎస్సీపీ వెంకటేశ్వర క్రైమ్ బ్రాంచ్ వారికి ఆదేశాల మేరకు నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగా ప్రివెంటివ్ మెథడ్ తీసుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, నేరాలు బాధపడకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజలు పోలీస్ స్టేషన్ రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి అపార్ట్మెంట్లకి, కాలనీస్కి, ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ జోన్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే నేరాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి చైతన్యం తీసుకురామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా సైబర్ క్రైమ్ కోసం, అలాగే ముఖ్యంగా ఇంటి దొంగతనాలు, రాత్రిపూట పగలపూట చేసే దొంగతనాలు, వాటి గురించి అవగాహన కార్యక్రమాలు, అలాగే సైన్స్ క్యాచింగ్ కోసం, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ల గురించి, 2 వీలర్ థెఫ్ట్స్ ముఖ్యంగా ఎక్కువగా ఏరియాలో పారిశ్రామిక తవ్వడం వల్ల 2 వీలర్స్ ఎక్కువగా పోతాయి. అవి పోకుండా ఉండాలంటే ఇంట్లో మన గోడలో ప్రహరీలో పెట్టుకోవాలని, హ్యాండ్ లాక్స్, ఫోన్ లాక్స్ చేసుకోవాలని, వీలైతే జీపీఎస్ జంప్ చేసుకోవాలని, అలారం లాంటి సిస్టమ్స్ను బైక్స్కి, కార్స్కి, మోటార్ వెహికల్కి ఫిక్స్ చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలారా అందరూ నేరం జరగకుండా చూసుకోవాలి. ఒకేపైతే నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి ప్రాపర్టీని వారికి విక్టిమ్స్ కి అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేసినంత వరకు కూడా మేము మమ్మల్ని సాయశక్తిగా కృషి చేయమని చెప్పి సిపి సార్ తెలియజేస్తున్నారు. మీకోసం మీ విశాఖపట్నం సిటీ పోలీస్ నిరంతరం పనిచేస్తుంది. ఫోన్ చేస్తే స్పందిస్తాం, డోర్ టు డోర్ వస్తాం. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర కూడా సహాయం అందిస్తాం తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో మీ కాలనీలో మీటింగ్ పెడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం. మీరు మానసిక వికలాంగులకి మంచి సేవ చేస్తారని చెప్పి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని అభినందిస్తున్నానండి.
ఆ నేరం జరగకుండా మీకు ప్రివెంటివ్ తీసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు డోర్ టు డోర్ ఉన్నాయండి. ఇప్పుడు అన్ని ఇందరికి కరపత్రాలు ఇచ్చాం. మీ కాలనీలో కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తాం. మహిళలకి భరోసా ఇస్తాం. మీరెంతో కష్టపడి సంపాదించిన బంగారు ఆభరణాలు అలాగే డబ్బు ధనం ఇవన్నీ కూడా దొంగల పాలు కాకుండా పోలీస్ శాఖ నిరంతరం రాత్రి బిడ్డలు పగల బిడ్డలు నిరంతరం కాపలా కాస్తూ మీ రక్షణే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇంకా బాగా పనిచేస్తాం. రీసెంట్ గా వచ్చిన ఈ 5 రోజుల్లో రీసెంట్ 10 బైకులు పట్టుకున్నాం. 20 కోట్ల న్యాయం కోసం మరి సత్యాన సంస్థ వారు అలాగే బొల్లెటి సత్యనారాయణ గారు అన్నపూర్ణ గారు రమణీయ మహిళా సంఘాలు అన్ని కూడా వచ్చాయి. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడికి నిజంగా మీరందరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకారం అందిస్తారని చెప్పడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే సిపి గారు వెంకటపతి డాక్టర్ సార్ కూడా అదే కోరుకుంటున్నారు. నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగానే ప్రివెంటివ్ మెజర్స్ నేర నివారణకు చేపట్టాలని సిపి సార్ యొక్క డిసిపి మేడం గారి యొక్క ఆశయం. ఆ ఆశయానికి ప్రజల సహకారం ఏంటంటే పోలీసులు కూడా ఏమీ చేయలేరు. చాలా వరకు సహకారంతో నేరాలు నివేదించవచ్చని మేము భావిస్తున్నాం. అందుకనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీకోసం మీ పోలీస్ ఇంటింటికి వెళ్ళి ఇప్పుడే కరపత్రాలు ఇచ్చి వచ్చి అమ్మ మా నెంబర్ ఇది, మీరు పోలీస్ స్టేషన్ రాలేదు, మీకు ఎవరైనా ఏ అనుమానం ఉంటే అనుమానాస్పదం ఏమైనా కనిపించినట్లయితే రాత్రిపూట కానీ పగలపూట కానీ మీకు ఏమి తప్పని అనిపిస్తే వెంటనే పోలీస్ వారికి 112 కాల్ చేయండి. లేదా నెంబర్కి 94906179